తెలంగాణలో రేపు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి 56 మంది పోటీలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 3,41,313 మంది ఉండగా అందులో పురుషులు 2,18,060 మంది ఉండగా మహిళలు 1,23,250 మంది ఉన్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్ స్థానం నుంచి 15 మంది బరిలో ఉన్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సెంటర్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఇటు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదేవిధంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ పాశ్వను మొత్తం దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే పట్టభద్రుల నియోజకవర్గం సంబంధించి మా జిల్లాలో 31,571 మంది ఓటర్లు ఉన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లు 3,751 మంది ఉన్నటువంటి పరిస్థితి. అయితే పట్టభద్రుల నియోజకవర్గం సంబంధించి 48 పోలింగ్ కేంద్రాలను, ఉపాధ్యాయ సెగ్మెంట్కి సంబంధించి 33 పోలింగ్ కేంద్రాలను కలుపుకొని జిల్లాలో మొత్తం 81 పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు. 33 మండల కేంద్రాలతో పాటు మున్సిపల్ పట్టణాల్లో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓటర్ల సౌలభ్యం కోసం ఉపాధ్యాయ పట్టభద్రుల పోలీసులు దాదాపు ఒకే ప్రాంగణంలో ఉండేట్లు కూడా ఇటు ఎన్నికల సంఘము ఏర్పాటు చేసింది. ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించి ఒక పోలింగ్ పీఓ, అదేవిధంగా ఒక ఏపీఓ, 2 ఓపీఓల చొప్పున 4 అధికారులతో కూడినటువంటి బృందము కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. 81 పోలింగ్ కేంద్రాలకు సరిపడా పోలింగ్ సిబ్బందితో పాటు 20% అదనంగా పోలింగ్ సిబ్బందిని కూడా రిజర్వ్ ఉంచినటువంటి పరిస్థితి. అయితే పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులను, ఓటింగ్ సామగ్రితో అయితే ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో చూస్తూ ఉన్నాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇటు ఆర్డీఓ అంటే పాత మున్సిపల్ కార్యాలయంలో ఇక్కడ పూర్తిగా అంటే ఏవైతే పోలింగ్ సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులు కావచ్చు, అదేవిధంగా బ్యాలెట్ పేపర్లు అన్నీ కూడా ఇక్కడ నుంచి తరలించేందుకైతే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో 56 మంది పోటీలో ఉన్నారు. మొత్తము ఓటర్లు 3,41,313 మంది ఉంటే అందులో పురుషులు 2,18,060 మంది, అదేవిధంగా మహిళలు 1,23,250 మంది, ఇతరులు 3 ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గ పట్టభద్రుల నియోజకవర్గంలో టీచర్ల స్థానంలో 15 మంది పోటీలో ఉన్నారు. అయితే వీటికి మొత్తం ఓటర్లు 25,921 మంది ఉన్నారు. అందులో పురుషులు 16,364 మంది, మహిళలు 9,557 మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి మండల కేంద్రంలో అయితే ప్రస్తుతం అయితే ఒక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం టోటల్ ఇటు పట్టభద్రులు, అదేవిధంగా టీచర్స్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి పూర్తి ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. పోలింగ్ స్టేషన్ వద్ద సామ్యాలను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అన్ని పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఇక్కడ ఒక ఆఫీసర్ ఉన్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు దీనికి స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేశారు, ఎట్లా ఉంది ఇక్కడ? మనకు నిజామాబాద్ డివిజన్లో మొత్తం 10 మండలాలు ఉన్నాయి. 10 మండలాలకు గాను 31 పోలింగ్ స్టేషన్స్, 21 గ్రాడ్యుయేట్ ఉన్నాయి, 10 టీచర్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వీటిని 4 సెక్టార్స్గా విభజించినాము. 4 సెక్టార్లకి 4 తహసీల్దార్స్ ఇన్ఛార్జ్ పెట్టినాము. వీళ్ళందరికీ కూడా బస్సెస్, ఆర్టీసీ నుంచి బస్సెస్ ఏర్పాటు చేశాము. మొత్తం 31 పోలింగ్ స్టేషన్ కానీ సిబ్బంది అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా 2 ట్రైనింగ్ సెషన్స్లో పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చాము. వాళ్ళందరూ వచ్చి ఈరోజు మెటీరియల్ తీసుకుని చెక్ చేసుకుంటున్నారు. దీని తర్వాత వాళ్ళు ఇక్కడే లంచ్ ఏర్పాటు చేశాము. లంచ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి అలాట్ చేసిన రూట్ బస్సులో అందరూ కూడా వెళ్ళిపోతారు. ఇక్కడ నుండి వెళ్ళి 2:30 వరకు రీచ్ అయిన తర్వాత అక్కడ అరేంజ్మెంట్ చేసుకొని రేపు మార్నింగ్ 8 టు ఈవినింగ్ 4 వరకు ఎలక్షన్ నిర్వహించబడుతుంది. అది ఇక్కడ ఎన్నికల అధికారులు అయితే చెప్తా ఉంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇక ఓటింగ్ ప్రక్రియ కొనసాగుంది. తమ ఓటు పట్టభద్రులు కావచ్చు, టీచర్లు కావచ్చు, తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానము, టీచర్స్ ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది ఎన్నికల సంఘం.